ప్రైజ్ ద లార్డ్. యేసుప్రభుల వారి నామమున అందరికీ శుభములు. అలసిన వానికి ఊరడించు మాటలు సహోదరుడు భక్సింగ్ గారి యొక్క పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. మే 9 ఈ దిన వాక్య భాగము. పరిశుద్ధుల అవసరములో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యం ఇచ్చుచుండుడి. రోమా 12:13. విశ్వాసైన ప్రతి భార్య భర్త తమ శక్తి కొలది అవసరతలోనున్న వారికి ప్రేమను కనపరచుట, ఇతరులకు సంతోషముతో పరిచర్య చేయుట గొప్ప ఆధిక్యతగా భావించవలెను. వారేమి చేసినను ప్రభువుకు చేసినట్లు చేయవలెను. కొలస్సీ 3:23. ప్రభువు అయిన యేసుక్రీస్తు లాజరు భోజనము చేయుచున్నప్పుడు మార్త సంతోషముగా పరిచర్య చేసెను. లూకా 10:40. ఆమె గొణుగుచు నేరారోపణ చేయుచు కోపముతో అసూయతో నుండి చూచున్నాము. కానీ తరువాత ఆమె మార్పు చెందినది. కొంతమంది భర్తలు తమ భార్యల గురించి ఈ విధముగా మాట్లాడెదరు: నా భార్య చాలా కష్టపడి పనిచేయును, శుభ్రముగా నుండును, తెలివిగలది, చాలా చురుగ్గా నుండును, కానీ ఆమెకు చాలా కోపం. ఆమె కోపం వచ్చినడలా ఇంటిలో అందరూ వణకవలసినదే. సంతోషకరమైన వివాహ జీవితమునకు భార్యాభర్తలిద్దరూ ఇతరులను సంతోషంతో చిరునవ్వుతో ఇష్టపూర్వకంగా సేవించవలెను. వారి హృదయములు అసూయ, ద్వేషము, కోపము, సణుగులు లేనివై ఉండవలెను. ఒక క్రైస్తవ గృహము పేదలకు, అవసరతలో ఉన్న వారికి, రోగులకు సహాయం చేయు గృహముగా ఉండవలెను. అందరినీ సమానముగా చూచు ప్రేమ గృహముగా ఉండవలెను. మరియ వలె వారు కూడా ప్రభువు యొక్క కృపను బట్టి, దయను బట్టి ఆయన ఎడల కృతజ్ఞత గలవారుగా ఉండవలెను. అప్పుడు మరియ మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములను తుడిచెను. ఇల్లు అత్తరు వాసనతో నిండెను. యోహాను 12:3. 2 కారణములను బట్టి మరియా యేసుప్రభువు యొక్క పాదములను అత్తరు పూసి అభిషేకించెను. మొదటిదిగా 4 దినములు సమాధిలోనున్న తన సహోదరుడు మృతుల్లో నుండి లేపబట్ట చేత ఆమె హృదయం కృతజ్ఞతతో నిండినది. రెండవదిగా యేసుక్రీస్తు ప్రభువు సామాన్యమైన మానవుడు కాడని, దేవుడయుండి మానవాళి రక్షణ కొరకు మానవుడుగానయ్యనని ఆమె గ్రహించెను. కాబట్టి హృదయపూర్వకమైన సమర్పణతో ఆమె ఆయన పాదములకు అత్తరు పూసెను. సంతోషకరమైన గృహము కావాలని దంపతులు ప్రభువు ఎడల భక్తి కలిగి ఆయన స్తుతించి గణపరిచి ఆరాధించవలెను. వారు తమ దినమును ఆరాధన పాటలతో ఆరంభించవలెను. అదేవిధముగా దినమును ముగించవలెను. ప్రభువు తమ ఎడల చూపిన కృప, దయ, ప్రేమ, నమ్మకత్వమును బట్టి యథార్థమైన భక్తితో ఆయన్ని ఆరాధించవలెను. అప్పుడు వారి విశ్వాసము బలపరచబడును. అంతేకాక ఇంకనూ అధికముగా ప్రభువును సేవింపగలరు. ఆరాధన కూడికలలో తమ సంపూర్ణ భాగమును పొందువారుగా ఉండవలెను. అటువంటి గృహం భూమి మీద పరలోకమును రుచి చూపినదిగా ఉండును. దేవుడి వాక్య భాగమును ఆస్వాదించును గాక. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ కోసము ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రైజ్ ద లార్డ్.